హలో అండి, అందరికి నమస్తే. అరుణ్ శివర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రాష్ట్రం వాతావరణ శాఖ ఒక ప్రకటన తెలియజేశారు. అవి ఏమిటో చూద్దాం. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేమిటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడగాళ్ళు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, గత కొన్ని రోజులుగా కొన్ని చోట్ల మిశ్రమ వాతావరణం, కొన్ని చోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ఎక్కువగా ఉండడం అలా జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శాఖ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వీరు తెలిపిన మండలాల్లో ఎండ ప్రభావం ఉంటుందని, అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 98 మండలాల్లో వడగాలు వీసే అవకాశం ఉన్నాయని తెలియజేశారు. అల్లూరు 5, కాకినాడ 9, తూర్పుగోదావరి 7, ఏలూరు 8, కృష్ణా 10, గుంటూరు 13, బాపట్ల 9, పల్నాడు 5, ప్రకాశం 6. ఈ మండలాల్లో ఈ జిల్లాల్లో 98 చోట్ల ఎండ ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, మోస్తరు వర్షాలు కూడా తెలియజేశారు. పిడుగులు పడే అవకాశం ఉందని కొన్ని చోట్ల. అవి ఏమిటంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న ఈ మిశ్రమ వాతావరణ పరిస్థితులు అంటే కొన్ని చోట్ల ఎండ, కొన్ని చోట్ల వాన, ఇది ఉండడం వలన ఈ వాతావరణం అనేది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని, వారు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించాలని ఈ ప్రకటనలో వారు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్త వహించి బయటికి వెళ్ళి వారు రక్షణగా గొడుగు వాటిని తీసుకెళ్ళడం, ప్రతి ఒక్కరూ మంచినీరు దగ్గర ఉంచుకోవడం, ఇలా అనేది కొన్ని జాగ్రత్తలు వహించి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.